ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మొదటిసారిగా నెల్లూరు జిల్లా కావలికి రావడంతో కావలి పట్టణం పసుపుమయంగా మారింది. ఇక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్రకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఇక స్థానిక ఎనదీ శెట్టి విగ్రహం నుంచి ఐ లవ్ కావలి సెల్ఫీ పాయింట్ వరకు కూడా ఈయన ర్యాలీ నిర్వహించారు. ఇక కావలి ప్రజలు పూలమా వర్షం కురిపించారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్రులతో నెల్లూరు జిల్లా కావలి మరింత అభివృద్ధి పదంలో పరుగులు పెడుతోందని మంత్రులు తెలియజేశారు. పేద కుటుంబంలో పుట్టిన వాసి, కష్టాలు తెలిసిన వాసి, బాధలు తెలిసిన వాసి, ఆకలి దెబ్బలు తెలిసిన వాసి, అల్లూరు గడ్డ మీద పుట్టి, ఇసుకపల్లి గ్రామాల్లో పుట్టి, ఇసుక నేల మీద పుట్టి, స్వార్థ సెంటర్లో పుట్టి, ఉప్పు నేలలో వెలిగి ఈ రోజు తెలుగుదేశం పార్టీకి దిశ చంద్రబాబు గురి చేయిగా ఉండి ఈ రోజు రాష్ట్రంలో 2024 సంవత్సరంలో తెలుగుదేశం గెలిచిందంటే దానికి ప్రధానమైన వ్యక్తి కూడా ఈ రవిచంద్రన్ చెప్పాలి. అక్కడ మనం అర్థం చేసుకుందామని